పరిశుద్ధుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుచు ఉన్నాము. తండ్రి, ఈ దినాన ఇలాగ మేమందరము సంఘముగా కూడి, మిమ్మల్ని ఆరాధించుటలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుచు ఉన్నాము. తండ్రి, ఇంతవరకు మీకై స్తుతిగీతలు పాడి ఉన్నాము. మా స్తుతులను మీ సన్నిధి చేర్చుకుని ఉన్నారని మేము నమ్ముచున్నాము. ఇప్పుడు మీరు మా కొరకు రాయించిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మేము ఆలోచన చేయబోచుండగా మా అందరి ఆత్మీయ జీవితాలకు కావలసిన మీ విలువైన మాటలను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, మీ ఎదుట నిలవబడి ఈ మాటలను వివరించడానికి సిద్ధపడుచున్న నాకును కావలసిన జ్ఞానమును అందరికీ అర్థమయ్యే రీతిలో బోధించగలిగేటువంటి సామర్థ్యమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈ వాక్యాన్ని వినుచున్న మేము కేవలం వినేవారముగా కాకుండా విన్న వాక్యాన్ని మా అనుదిన జీవితంలో మీ ఎదుట అనుసరించి జీవించుచు మీ ఎదుట యథార్థంగాను అనేకుల ఎదుట మాదిరికరంగా జీవించగలిగేటువంటి జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మీకు మాడని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము ఆలోచన చేయబోయేటువంటి అంశము తృప్తి కలిగి ఉండుట అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే తృప్తి అనేది ఇక చాలు, ఇక వద్దు అనేటువంటి మాట రాదు. మన జీవితంలో ఎప్పుడైనా సరే తృప్తి లేదు అని అనుకోండి, ఇక చాలు అని అనరు. ఇంక వద్దు అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. అంటే మనిషి ఆశాజీవిగా బ్రతుకుతూ ఉన్నాడు. అంటే ఎప్పుడు కూడా తన జీవితంలో ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటూ ఉంటాడు. కానీ తన జీవితంలో ఇది చాలు, నాకు దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో నేను తృప్తి కలిగి ఉన్నాను అనేటువంటి మాట నోటి వెంబడి వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు మానవులకు లేవు. ఈరోజు మనము చూస్తున్నటువంటి సమాజం ఎలా అయితే తృప్తి లేనటువంటి మనసు కలిగిన వారై ఎలాగైతే ఇంకా ఇది కావాలి, అది కావాలి అనేటువంటి ఆలోచనలతో బ్రతుకుతున్నారో, అదే రీతిగా ఈరోజు క్రైస్తవులంగా పిలువబడుచున్నటువంటి మనము యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వారు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా అదే ఆలోచనతో బ్రతుకుతూ ఉన్నారు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనం భోజనం చేసి తృప్తి కలిగి ఉన్నాను అని అనడానికి లేదు. మనం వేసుకున్నటువంటి బట్టలను బట్టి, లేకపోతే నగలను బట్టి, మనకున్నటువంటి స్థితిని బట్టి తృప్తి కలిగి ఉన్నాను అనే మనిషి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే లేరు. అయితే ఈరోజు క్రైస్తవునిగా పిలువబడుచున్నటువంటి నీవు నేను కూడా అటువంటి పరిస్థితిలోనే జీవించినట్లయితే, నేను నీవు కూడా తృప్తి కలిగి ఉన్నాను అని అనేటువంటి పరిస్థితి ఉండదు. అంటే మనిషి యొక్క జీవితంలో ఏదో ఒకటి ఇంకా అసంతృప్తి అనేది కనపరుస్తూ, ఆ అసంతృప్తితోనే మనిషి ఏం చేస్తున్నాడనంటే బ్రతుకుతున్నాడు. ఈరోజు మన విశ్వాస జీవితాలు ఆ అసంతృప్తితో మనము కొనసాగించినట్లయితే దేవునికి ఇష్టంగా ఉండేటువంటి పరిస్థితిని మనము కోల్పోతాం. అందుని బట్టి మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఈరోజు భోజనం తిని మేము తృప్తిగా ఉన్నాము, మాకేమీ పర్వాలేదు అనేటువంటి మనిషి ఈరోజు మనకెవరు కూడా కనపడరు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే మంచి భోజనం ఉంది, మంచి వస్త్రాలున్నాయి, మంచి ఇల్లుంది, అన్నీ బానే ఉన్నాయి, ఏమీ పర్వాలేదు అని దేవుని స్తుతించే విధంగా మనము ఉన్నామా అంటే ఆ పరిస్థితులు మన జీవితాల్లో కనబడటం లేదు. చూడండి, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఆనాటి ఇజ్రాయిల్‌లు కూడా ఐగుప్తు దేశం బానిసత్వం నుండి వారిని విడిపించి, వారిని కనానుకు నడిపించడానికి దేవుడు వాగ్దానం చేసి, మోషేను వారికి నాయకునిగా ఇచ్చినప్పుడు వారు ఎలాగా ఆలోచన చేశారు? అసలు దేవునికి మొరపెట్టే ముందు వారి జీవితాలు ఎలా ఉన్నాయి? చూడండి, ఐగుప్తీయులు వారి మీద మోపినటువంటి పనుల భారాన్ని బట్టి దేవునికి మొరపెట్టుకున్నారు. నిజంగా ఈ భారాన్ని మేము దాటిపోతే మేము చాలా మా ప్రాణాలు హాయిగా ఉంటాయి అనేటువంటి ఆలోచనతో దేవునికి మొరపెట్టుకున్నారు. దేవుడు మోషే గారిని పంపించి వారిని ఐగుప్తు దేశం నుండి విడిపించి కనాను మార్గంలో నడిపిస్తున్న క్రమంలో వారు తృప్తి కలిగినటువంటి జీవితాలు కలిగి ఉన్నారా? లేక దేవునికి ఎదుట జీవించారా అంటే ఆ సంతృప్తిని కనుపరిచారా అంటే వారి జీవితంలో కనపరచలేదు. అందుని బట్టి మనం చూడగలిగితే నిర్గమకాండము 16వ అధ్యాయము చూడండి, మనిషికి ఆకలేస్తే
అసలు దేవుడు నా జీవితంలో ఏం చేస్తాడు అనేటువంటి ఆలోచనే ఉండదు. చూడండి, మనిషి అవసరాలన్నీ తీరిపోతే అసలు దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అనేటువంటి ఆలోచన ఉంటదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ వీరు ఐగుప్తులో భోజనం చేస్తున్నారు గానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయి? తృప్తి లేవు. కానీ దేవుడు ఒక దేశానికి వారిని నడిపిస్తున్న క్రమంలో వారు మోషే అహరోనుల మీద సనుగుతూ వారు ఏమని మాట్లాడుతున్నారు మనం ఒకసారి చూడగలిగితే నిర్గమకాండము 16వ అధ్యాయము. మూడో వచనం మనం చూసినప్పుడు, ఇజ్రాయేలీలు మేము మాంసం వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి అని అంటున్నారు. అంటే వారు అంటున్నటువంటి మాట ఏమిటి వాళ్ళకి అర్థమవుతుందా? నిజంగా అక్కడ ఐగుప్తులు పెట్టేటువంటి ఆ శ్రమలు ఎలా ఉన్నాయనంటే వారు భరించలేనంత ఆ వేదనను వారికి పుట్టించాయి. అయితే ఇప్పుడేమంటున్నారు? ఐగుప్తు దేశంలో మాంసం వండుకున్న కుండల దగ్గరే మేము కూర్చుని తినేసినప్పుడే మేము దేవుని చేతి వల్ల ఎలా చనిపోలేదు అని అడుగుతున్నారు. అంటే వారి జీవితంలో ఏమి లేదు? తృప్తి అనేది లేదు. అంటే ఐగుప్తులో ఉండగా వారు తృప్తిగా భోజనం చేస్తారంట. ఇప్పుడు వీరికేం లేదు? ఆ తృప్తి లేదు. అసలు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక దేశానికి నిజంగా దేవుడు వారిని నడిపిస్తున్నారు అనంటే వారు ఎలాంటి తృప్తి కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి? ఒకవేళ ఒక పూట ఆహారం లేకపోయినా కూడా వారేం జేయాలి? ఎదురు చూడాలి. ఎందుకనంటే దేవుడు ఇవ్వబోయే దాని కొరకు నిరీక్షణతో వారు ఎదురు చూడాలి. వారు మా ప్రయాణాన్ని కొనసాగించాలి. కానీ వారేమంటున్నారనంటే, మేము అసలు ఐగుప్తులో ఉన్నప్పుడే మేము ఎందుకు చచ్చిపోలేదు? ఇక్కడ మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చాడు ఆ దేవుడు అని అంటూ ఉన్నారు. అంటే భోజనం లేకపోతే ఏమైపోద్ది? చచ్చిపోతారు. నిజంగా ఈరోజు భోజనం చేసి కూడా తృప్తి పొందగలిగేటువంటి స్థితి ఈరోజు మానవునికుందా? ఈరోజు మన జీవితంలో ఉందా అంటే, భోజనం చేసి తృప్తి పొందగలుగుతున్నామా? ఇంకా నా జీవితంలో ఏదో లోటు, ఇంకా నా జీవితంలో ఏదో లోటు అనేటువంటి ఆలోచనతోనే మన జీవితాలున్నాయి. అయితే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు రాయించినటువంటి మరొక మాటను మనం చూడగలిగితే, ఆయన ఏమంటున్నారనంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు ఆయన వారికి ఇవ్వబోయేటువంటి ఆ దేశాన్ని గురించి వారికి తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ ఏమేముంది అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నారు. వెండి ఉంది, బంగారం ఉంది, ఇనుము ఉంది, ఇత్తడి ఉంది, రాగి ఉంది. అక్కడ అన్నీ కూడా దొరుకుతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అలాంటి మంచి దేశాన్ని ఇస్తున్నందుకు ఆయన ఏమంటున్నారనంటే 10వ వచనము, "నీవు తిని తృప్తి పొంది, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను" అంటున్నారు. ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడనంటే, తిని తృప్తి పొందుతున్నాడు గానీ, తన జీవితంలో దేవుని స్తుతించేటువంటి పరిస్థితి ఉండటం లేదు. అంటే దేవుని స్తుతించేటువంటి పరిస్థితి ఎందుకు ఉండటం లేదు అనంటే, చూడండి, తింటూ ఉన్నారు, మరలా ఆకలేస్తూ ఉంది. వస్త్రాలు వేసుకుంటున్నారు, మళ్ళా పాతవైపోతూ ఉన్నాయి. అవునా కదా? గృహాలు కట్టుకుంటున్నారు, మళ్ళా పాతవైపోతూ ఉన్నాయి. మళ్ళా కొత్త గృహాన్ని కట్టుకోవాలి. అంటే మరి కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి కదా! ఆ క్రొత్త మోడలు గృహాన్ని కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన. లేదు అనంటే మనం ఒక గృహాన్ని కట్టుకున్నాం అనుకోండి, ఎక్కడైనా మనం వెళ్తున్నప్పుడు మార్గంలో ఏదైనా మంచి అందంగా ఒక గృహం కనిపించిందనుకోండి, అలాగా నేను కూడా గృహం కట్టుకోవాలనే ఆలోచన ఉంటదా? ఉండదా? లేకపోతే అయ్యో! నేను అలా కట్టుకునుంటే ఎంత బావుండేది అని అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు. అంటే ఈరోజు మనం ఆలోచన చేసినప్పుడు మనిషి జీవితంలో ఇది చాలు, ఇది నేను కలిగిన దాన్ని బట్టి నేను తృప్తి కలిగి దేవుని స్తుతిస్తాను అనేటువంటి మాట మనిషి నోటెంబట రాదు. అంటే ఇక్కడ అందుకే అంటున్నారు చూడండి, దేవుడు వారు ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత ఎలా ఉండాలంటూ ఉన్నారు? నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను అంటున్నారు. ఈరోజు మంచి దేశమును బట్టి ఆయన స్తుతించాలి అని ఇజ్రాయేలీయులకు తెలియజేశారు. ఈరోజు మనల్ని మనం ఆలోచన చేసుకోగలిగితే, ఈరోజు మనం కూడా మనం కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి తృప్తి కలిగి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. అయితే ఈరోజు మనం ఏం చేస్తామనంటే, ఇంకా ఏదో నా జీవితంలో లోటుంది. అంటే అసంతృప్తి భావాన్ని మనం ఏం చేస్తామంటే వ్యక్తపరుస్తూ ఉంటాం. అందులో దేవుణ్ణి స్తుతించేటువంటి పరిస్థితి ఉండదు.
ఎప్పుడైతే తృప్తి ఉంటదో చూడండి, ఒక వ్యక్తికి మనం భోజనం పెట్టినప్పుడు, ఆయన ఆకలి తీరిందని ఆయన తృప్తి పొంది, నిజంగా దేవుళ్ళా నా ఆకలి తీర్చావు అనంటే ఆయన్ని ఎవరు స్తుతించినట్లు? నీ ద్వారా, ఆయన ద్వారా ఎవరు స్తుతింపబడినట్లు? దేవుని స్తుతించినట్లు. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనంటే, కడుపు నిండిన వాడికి భోజనం పెట్టామనుకోండి తిని, ఇలా ఉందేంటి అని అంటాడు. అది తృప్తా? అసంతృప్తా? మేమైతే ఇలా వండుకుంటాం. మేమైతే ఇలా తింటాం. మీరేంటి ఇలా వండారు? మీరేంటి ఇలా తింటున్నారు? అంటే ఇలాంటి మాటలు వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే తృప్తి కలిగిన జీవితాలా? అసంతృప్తితో జీవించుచున్న జీవితాలా? అంటే ఖచ్చితంగా అసంతృప్తితోనే జీవిస్తూ ఉన్నారు. అంటే మనిషి కలిగిన వాటితో తృప్తి కలిగి దేవుని స్తుతించేటువంటి స్థితి లేనివాడుగా బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, మనం కూడా ఈ భూమి మీద తిన్నా, త్రాగినా, తృప్తి కలిగి దేవుని స్తుతించే విషయంలో ఎలా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే, సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము మనం చూసినప్పుడు, అక్కడ యాకే కుమారుడైన ఆగూరు కనబడతాడు. నిజంగా ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి ప్రార్థన ఎలాంటిది అనంటే, ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే మన జీవితంలో కూడా ఎప్పుడు మనం అలా చేసి ఉండమేమో అనిపిస్తది. చూడండి ఇక్కడ సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూసినప్పుడు, యాకే కుమారుడైన ఆగూరు పలికినటువంటి ఆ మాటలు, దేవునికి చేసినటువంటి ఆ ప్రార్థన ఎలా ఉందో మనం ఆలోచన చేయగలిగితే, ఆయన అంటూ ఉన్నాడు, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను అంటూ ఉన్నాడు. మనం కూడా చాలా మనవలు చేసుకుంటాం. కానీ, ఆ మనవలు మళ్ళా తీరిపోగానే మళ్ళా కొత్త మనవలు అంటే క్రొత్త అవసరతలు వస్తాయి. అంటే మనము అవసరతలు తీరుస్తూ ఉంటే క్రొత్తగా మళ్ళా కోరుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఈయన అంటున్నాడు, నా జీవితంలో 2 మనవులు చేసుకుంటూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఏంటా మనవులు? 2 మనవులు చేసుకుంటూ ఉన్నాడు. ఏంటా మనవులు అనంటే, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుమని అంటున్నాడు. దేవా! నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము అంటూ ఉన్నాడు. నేను చనిపోక ముందు నాకు ఆ 2 అవసరాలు తీర్చు చాలు. అంతకంటే ఎక్కువ నా జీవితంలో ఏది కూడా వద్దు అని ఒక తృప్తి కలిగినటువంటి ఆ జీవితం ఎలా ఉంటదో ఆలోచన చేసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే అడుగుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు చూడండి. అసలు ఏమని అడుగుతున్నాడు? 8వ వచనం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఒకటి వ్యర్థమైన వాటిని, అబద్ధమును దూరంగా ఉంచుము అని అంటూ ఉన్నాడు. ఈరోజు మనిషి కోరుకునేది వ్యర్థమైన వాటిని ఎక్కువగా చేయడానికి కోరుకుంటూ ఉంటాడు. అంతేకాదు ఎక్కువ అబద్ధముతో కూడినటువంటి కార్యక్రమాల్ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన, వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా నుంచుము. రెండో విషయం ఏంటంటే, పేదరికమునైనను, ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఆయన ఏమంటున్నాడంటే, పేదవాడుగా ఉంచొద్దు, ఐశ్వర్యవంతుడుగా ఉంచొద్దు. ఎలా ఉంచమంటున్నాడు ఆయన? అంటే ఆయన ఎలాంటి స్థితిని కోరుకుంటూ ఉన్నాడు? తగు మాత్రపు స్థితిని కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ పేదవాడుగానైనను తర్వాత ఐశ్వర్యవంతుడునైనను, ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము అంటూ ఉన్నాడు. అసలు తగినంత ఆహారమే ఎందుకుండాలి మనకి? ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే, ఉదయము ఇలా వండుకున్నాము, ఇలా తిన్నాము, అన్నీ బానే అయిపోయాయి. మరలా సాయంత్రానికి ఏంటి? అంతేనా? చూడండి అప్పుడప్పుడు మన పిల్లలు కూడా ఏదైనా కూర చేస్తే, "ఈ కూర" అంటారు. అంటే వాళ్ళకేంటి ఇంకా ఏదో కావాలి. అంటే ఉన్న దాంతో తృప్తి పడేటువంటి, ఆకలి తీర్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు పెద్దవాళ్ళకి లేదు, పిల్లలకి లేదు. ఈ కూర ఆకలంతా చచ్చిపోయిందంటారు. అంటే ఆకలంతా చచ్చిపోయిందనంటే ఇంకా ఏదో కావాలి, ఉన్నది కాదు. వారు లేని దాన్ని కోరుకుంటూ ఉన్నారు. అంటే మనిషి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉంటూ ఉంటాయి. కానీ అది ఆ తృప్తి కలిగినటువంటి జీవితంగా దేవుని ఎదుట కనబడదు. అందుకే ఇక్కడ ఆగూరు అంటున్నటువంటి మాటను మనం చూడగలిగితే, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎందుకు అనంటే, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి, యెహోవా ఎవడని అందునేమో. చూడండి, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కూడా అలానే అంటాడు.
దేవుడైన యెహోవా మోషే గారిని ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి పంపించినప్పుడు, ఆయన నా ప్రజలను పోనిమ్మని దేవుడు సెలవిచ్చున్నాడని ఆ ఫరోకు తెలియజేసినప్పుడు, ఆయనేమంటాడు? పోనిచ్చుటకు నేను యెహోవా ఎవడు అంటాడు. అంటే యెహోవా ఎవడు అనంటే అర్థం ఏంటి? అంటే ఆయనకున్నటువంటి స్థితిని బట్టి, ఆయనకి కలిగినటువంటి ఆ సామర్థ్యము లేక ఆ ఐశ్వర్యాన్ని బట్టి, ఆ అధికారాన్ని బట్టి ఎవరిని తృణీకరిస్తున్నాడిప్పుడు? అంటే దేవుడే ఎవడు అనేటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు అనంటే, ఆయన ఐగుప్తు దేశానికి రాజు. ఎ చూడండి ఇప్పుడు అమెరికా దేశం కూడా చాలా గర్వంగా ఉంటది. ఎందుకో తెలుసా? అగ్రరాజ్యం. కానీ క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితము ఐగుప్తు దేశము అగ్రరాజ్యం. అంటే ఈ రోజున్నటువంటి అమెరికా కంటే చాలా రెట్లు ఆ ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి దేశం అది. అంటే అక్కడున్నటువంటి రథాలు కానివ్వండి, లేకపోతే ఆయుధాలు కానివ్వండి, లేకపోతే కట్టడాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉండేవి. అలాంటి కట్టడాలు ఎవరు కట్టేవారు కాదు. నిజంగా ఇప్పటికి కూడా పిరమిడ్‌ల గురించి మాట్లాడతాం కదా మనము. నిజంగా అవి ఎలా కట్టారు? అసలు ఆ జ్ఞానం ఎలా వచ్చిందో ఎవరికీ కూడా తెలీదు. అసలు వాళ్ళు ఎందుకు నిర్మాణం చేశారో కూడా తెలీదు. కొంతమంది ఒకలా చెప్తారు. కొంతమంది ఒకలా చెప్తారు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే అలాంటి స్థాయి కలిగినటువంటి దేశానికి రాజుగా ఉన్నటువంటి ఆయన యెహోవా ఎవడనపోతే ఏమంటాడు? అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, "తగినంత ఆహారము మాత్రమే నాకు దయచేయుము." ఎందుకు అనంటే, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో అంటూ ఉన్నాడు. కడుపు నిండితే ఏం చేస్తారు? దేవుడు లేదు, దెయ్యం లేదు అని అంటారు. అంటే అదే ఆకలేస్తే ఎవరైనా ఇంత భోజనం పెట్టారనుకోండి, నిజంగా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటారు. అదే ఆకలేయకపోతే దేవుడు గుర్తొస్తాడా? అంటే ఈరోజు మన జీవితాల్లో ఎలాంటి స్థితిని కలిగి ఉంటున్నాం? తృప్తి కలిగిన జీవితాన్నా, అసంతృప్తి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామా? ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే, ఇక్కడ యాకే కుమారుడైన అగూరు చేసినటువంటి ఆ విన్నపాలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? చాలా యోగ్యమైనవిగా కనబడుతూ ఉన్నాయి. తన జీవితమే దేవుని ఎదుట యోగ్యమైనదిగా కనబడుతూ ఉంది. అంటే తృప్తి కలిగినటువంటి ఒక జీవితాన్ని జీవించి, ఆ జీవితాన్ని బట్టి దేవుణ్ణి గనపరచాలనుకుంటూ ఉన్నాడాయన. ఈరోజు అలా ఆలోచన చేసేటువంటి వారు ఎంతమందున్నారు ఈ భూమి మీద? ఈరోజు క్రైస్తవ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేసినప్పుడు, ఇలాంటి ఆలోచన కలిగినటువంటి జీవితాలతో ఎంతమంది విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు? ఈరోజు నీవు నేను కూడా ఇలాంటి ఆలోచనతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామా? అంటే తృప్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి దేవుణ్ణి స్తుతించగలిగేటువంటి స్థితిలో ఈరోజు నీ జీవితం, నా జీవితం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే ఆయన అంటూ ఉన్నాడు, "పేదరికమునైనను, ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము" అంటూ ఉన్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు ఎలా ఉంచమన్నాడు? దూరంగా ఉంచానన్నాడు. మనమైతే వాటికి దగ్గరగా ఉంటాం. ఆ వ్యర్థమైనవి చూడడానికే, ఆ వ్యర్థమైనవి చేయడానికి మనము ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఆయనంటూ ఉన్నాడు, "వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను, ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక బీదవాడనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో" అంటూ ఉన్నాడు. రెండో విషయము. ఒకవేళ బీదవాడుగా ఉంటే ఏం చేస్తాడంట? కడుపు నిండితే యెహోవా ఎవడు అని అంటాడు. ఒకవేళ బీదవాడుగా ఉంటే కడుపు నిండి దేవుడు ఎవడు అని అంటాడు. ఒకవేళ లేకపోతే దొంగతనం చేసి ఏం చేస్తాడు? దేవుని నామాన్ని దూషిస్తానేమో అంటాడు. అంటే అలా ఆలోచించగలిగేటువంటి స్థితి ఈరోజు ఎంతమందికున్నది? నిజంగా ఈయన యొక్క ఆలోచన చూడండి. చూడండి, ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడనని నిన్ను విసర్జించి యెహోవా ఎవడనెందునేమో అన్నాడు. అలాగే లేక బీదవాడనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అంటూ ఉన్నాడు. దొంగతనం చేస్తే పాపమా? దొంగిలించవద్దు అనే ఆజ్ఞ ఉంది కదా! ఇప్పుడు దొంగిలిస్తే ఎవరిని దూషించినట్లు? అబద్ధమాడితే ఎవరిని దూషించినట్లు? ఆశిస్తే ఎవరిని దూషించినట్లు?
అంటే మనిషి ఎక్కువ ఆశాజీవిగా బ్రతుకుతూ ఉన్నాడు. అంటే ఎక్కువ ఆశించి, ఆశించి ఏం చేస్తున్నాడునంటే ఏమైనా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందులో దేవుని యొక్క భయమనేది లేకుండా దేవుడినే పక్కన పెట్టి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటది. ఆ గురిని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన చేసుకున్నటువంటి మనవలు ఎలాంటివి అనంటే నిజంగా దేవుడు అంగీకరించే విధంగా ఉన్నాయి. ఈరోజు మన మనవలు ఎలా ఉంటాయి? నా జీవితంలో ఇది చెయ్యి ప్రభువా! ఇంకేది అడగను నిన్నెప్పుడు ఏది అడగనంటాం. మరలా ఏదన్నా వద్దులకి మళ్ళా మామూలే. మళ్ళా ఏదన్నా కావాల్సొస్తే మరలా మామూలే. అంటే అడగొద్దని కాదు నేననేది. అడుగుతాం. కానీ తృప్తి లేనటువంటి జీవితంలా అడగకూడదు. ఒకవేళ నీకు ఏది అవసరమో అది దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఏం చేస్తాడు? కలుగజేస్తాడు. కానీ ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక. కానీ ఈరోజు మనిషి భూమి మీద అలా జీవించటం లేదు. నిజంగా ఈ అగురులా జీవించగలిగితే ఎంత బావుంటది. దేవుడు ఎంత సంతోషిస్తారు మనుషులను బట్టి. నిజంగా ఆయన అంటున్నటువంటి ఆ మాటలు మన జీవితంలో ఎప్పుడైనా మనం అనగలుగుతామా? అలా అనగలిగితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఈరోజు పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర ఎలా మాట్లాడతారు? వారు కూడా తల్లిదండ్రులు వారికి ఏదైతే చేస్తున్నారో వాటిని బట్టి ఆ తృప్తి లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవునా కదా? ఏం చేసావు నా జీవితంలో? ఏమిచ్చావు నువ్వు? ఏం చేసావు? అనేవారు ఉన్నారా లేదా? ఉన్నారు. నిజంగా ఎంత చేసినా కూడా పిల్లలు నిజంగా నా తల్లిదండ్రులు మా కొరకు ఇది చేశారు అనేటువంటి తృప్తి అనేది ఈరోజు మనుషుల యొక్క జీవితాల్లో లేదు. ఈరోజు మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే విశ్వాసుల జీవితాల్లో లేదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. నాకున్న దాంతో నేను తృప్తి పొందుతాను. నాకున్న దాంతో నేను ఆనందించి నేను దేవుణ్ణి స్తుతించగలిగేటువంటి స్థితి కలిగి ఉంటాను అనేటువంటి ఆలోచన ఈరోజు మనకి రావటం లేదు అనంటే, ఈరోజు మన జీవితంలో తృప్తనేది లేని వారంగా జీవిస్తా ఉన్నాం. విశ్వాస జీవితాన్నయితే కొనసాగిస్తున్నాం. కానీ, తృప్తనేది మన జీవితంలో లేదు. కానీ, ఇక్కడ ఆగురి విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన తృప్తి కలిగి ఉండటానికి రెండే విషయాలను కోరుతూ ఉన్నాడాయన. కానీ మనమైతే ఎప్పుడు కూడా వ్యర్థమైన దాన్ని కోరుకుంటాం. అబద్ధమైన వాటినే జరిగిస్తాం. ఇంకా రెండో విషయంలో మనం చూస్తే, అసలు నేను పేదవాడిగా ఉండకూడదు అని అంటాం. తర్వాత మిడిల్ క్లాస్‌గా ఉండకూడదు అని కూడా అంటాం. ఇక్కడ మిడిల్ క్లాస్‌ని కోరుకున్నాడాయన? ఐశ్వర్యవంతుడిగా ఉండాలనుకున్నాడా? చూడండి మన ఆలోచనలు ఎప్పుడు కూడా నేను దేవుడిని నమ్ముకుంటే ధీరుభాయ్ అంబానీలా అయిపోతాను, టాటా రతన్‌లా అయిపోతాను, లేపోతే ఈ దేశంలో ఉన్న ధనవంతుల్లా అయిపోతాను అనేటువంటి ఆలోచనలుంటాయి మనకి. నిజంగా దేవుడిని నమ్ముకుంటే మనం ధనవంతులం అయిపోతామనంటే ఈ భూమి మీద కాదు. నిజంగా ఈరోజు మనం దేవుడిని నమ్ముకుంటే మనం ఎక్కడ ధనవంతులుగా ఉంటామో తెలుసా? పరలోకంలో ధనవంతులుగా ఉంటాం. ఈ భూమి మీద అయితే మనకి ఏమున్నా లేకపోయినా పరలోకంలో ధనమనేది నీకు నాకు ఉంటది. ఆ ఐశ్వర్యం నిన్ను నన్ను కూడా ఏం చేస్తదనంటే యుగయుగాలు కూడా సజీవంగా దేవుని ఎదుట జీవింపజేస్తది. అలాంటి ఐశ్వర్యాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడనంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఆగూరు చేసినటువంటి ప్రార్థన మనం చూసినప్పుడు ఆయన పేదవాడుగానైనను, ఐశ్వర్యవంతుడుగానైనను నన్నుంచొద్దు అని అంటూ ఉన్నాడు. ఈరోజు మనమైతే అసలు మిడిల్ క్లాస్‌గా కూడా వద్దు అని అనుకుంటాం మనం. అందుకే ఎందుకొచ్చిన బ్రతుకులండి ఈ మిడిల్ క్లాస్ బ్రతుకులంటే నిజంగా చావలేక, బ్రతకలేక బ్రతుకుతున్నామండి అనేటువంటి ఆలోచన మనకుంటాది. ఎందుకనంటే మనకొచ్చినటువంటి సమస్యలను బట్టి, లేపోతే ఇబ్బందులను బట్టి, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఏమనుకుంటామనంటే నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రతకూడదని అనుకుంటారు. కానీ ఆగూరు కోరుకున్నటువంటి జీవితం ఏంటో తెలుసా? ఆ మిడిల్ క్లాస్ జీవితాన్ని ఆయన అడుగుతున్నాడు దేవుణ్ణి. ఎందుకు అనంటే చూడండి ఈరోజు మిడిల్ క్లాస్ బ్రతుకులు ఎలా ఉంటాయనంటే మధ్య తరగతి బ్రతుకులు అంటారు కదా! ఆ మధ్య తరగతి బ్రతుకులు ఎలా ఉంటాయనంటే చూడండి వాళ్ళకి ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అలానే ఆకలితోనే ఉండరు, పస్తులు కూడా ఉండరు. అంటే అలాగా గడిచిపోతూ ఉంటది. నిజంగా ఆ జీవితం చాలా తృప్తి కలిగినటువంటి జీవితం. ఈరోజు ఐశ్వర్యవంతులు తృప్తిగా భోంచేస్తారా? నిజంగా మధ్య తరగతి వాళ్ళు తిన్నట్లుగా వాళ్ళు తినగలుగుతారా? నిద్రపోయినట్లుగా వాళ్ళు నిద్రపోగలుగుతారా? లేదు. నిజంగా ఈరోజు నీవు నేను కూడా ఏ జీవితాన్ని కోరుకోవాలంటే మధ్య తరగతి జీవితాన్ని కోరుకోవాలి.
ఈరోజు ఆ మధ్య తరగతి జీవితాలను ఏమనుకుంటూ ఉన్నారనంటే, నిజంగా ఇలాంటి బ్రతుకులు బ్రతకూడదని అనుకుంటూ ఉన్నారు. అంటే తృప్తి కలిగి ఉన్నట్లా? తృప్తి లేనట్లా? అంటే తృప్తి కలిగి లేనటువంటి జీవితాన్ని భూమి మీద జీవిస్తున్నావనంటే, దేవుని స్తుతించగలిగేటువంటి స్థితి నీకు నాకు కూడా లేదు. ఎప్పుడైతే మనిషి తృప్తి పొందుతాడో, అప్పుడే దేవుణ్ణి స్తుతించగలుగుతాడు. అంటే నాకున్న దాన్ని బట్టి సంతృప్తి పొంది దేవుణ్ణి మనం ఏం చేసేవారుగా ఉండాలి అనంటే, స్తుతించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతించే వారంగా ఉండాలి. అంతకంటే గొప్ప భాగ్యం ఈ భూమి మీద మానవునికి మరేది కూడా లేదు. దేవుని స్తుతించేదానికంటే ఎక్కువైనటువంటి భాగ్యం మరేది కూడా ఈ భూమి మీద లేదు అనేటువంటి విషయం మనకి అర్థం కావాలి. దాన్ని బట్టే ఇక్కడ ఆగూరు చేసినటువంటి ప్రార్థనలో ఆయన ఏమంటూ ఉన్నాడనంటే, ఎక్కువైతే కడుపు నిండి దేవుడెవడు అని అంటాను. అదే బీదవాడినైపోతే దొంగతనం వేసి నా దేవుని నామాన్ని దూషించిన వాడినవుతాను అని ఆయన అంటూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఆలోచన చేయగలిగితే, నిజంగా దేవుడు నిన్ను నన్ను కూడా మధ్య తరగతి బ్రతుకులు బ్రతికేటట్టుగా దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు అనంటే, నిజంగా అది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము. ఆ భాగ్యాన్ని ఆగూరు కోరుకుంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆగూరు అలాంటి భాగ్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను అలాంటి భాగ్యాన్ని కలిగి ఉన్నాం. కానీ తృప్తి అనేది లేదు. ఎప్పుడైతే తృప్తి కలిగి ఉంటామో, నిజంగా దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడనంటే దీవిస్తాడు. చూడండి ప్రసంగి గ్రంథం అంటూ ఉన్నాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని బట్టి మనం ఏం చేస్తామనంటే, వీటిని మనం చూసినప్పుడు, మనం ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనమెందుకు అలా లేము? మనకెందుకు ఇలా లేదు? అనేటువంటి ఆలోచనలొస్తాయి. కానీ ఇక్కడ ప్రసంగి గ్రంథం మనం చూడగలిగితే రాజైన సొలొమోన్ గారు అంటున్నటువంటి మాటల్లో ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం మనం చూసినప్పుడు, ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నది. చూడండి, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాన్ని వివరింప జాలరు. మనుషులు దాన్ని ఏం చేయరు? వివరించలేరు. చూడండి, జరుగుతున్నటువంటి వాటిని మనం వివరించాలి అనంటే వివరించగలుగుతామా? మన కళ్ళ ముందు కనబడుతున్న వాటిని గురించి మనం వివరించాలి అనంటే వివరించగలుగుతామా? కానీ దేవుని గ్రంథము చాలా క్లియర్‌గా వివరిస్తా ఉంది మనకు అర్థమయ్యే రీతిలో. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నారు, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. ఏమవుతుందంట? ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఆయన ఏమంటూ ఉన్నారనంటే, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. ఇక్కడ ఏమంటూ ఉన్నారు? చూచి కన్నేమో తృప్తి పొందటం లేదు. విని చెవేమో తృప్తి పొందటం లేదు. కన్నుకి తృప్తి లేదు, చెవికి తృప్తి లేదు. చూడండి, మనం ఎన్ని చూసినా ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అనుకోండి. చూడండి, అప్పుడప్పుడు పెళ్లి సంబంధాల కోసం వెళ్తూ ఉంటారు కదా! అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని చూస్తూ ఉంటే వీళ్ళు నచ్చలేదు, వీళ్ళు నచ్చలేదు, వీళ్ళు నచ్చలేదని అలా చూచి, చూచి అంటే ఏం లేదు? తృప్తి లేదు. ఏదో లోటుంది, ఏదో లోటుంది. ఇలా ఉండాలి, అలా ఉండాలి. అలా చూచి, చూచి చివరికి ఎక్కడ పడతారు? చాలా మంచి సంబంధం అని అంటారు. చివరికి అది ఎలా ఉంటది? నిజంగా ఈరోజు చూచుట చేత కన్నుకి తృప్తి లేదు. చూడండి, మనము ఈ విశ్వాన్ని చూస్తూ ఉన్నాం కదా! ఈ విశ్వాన్ని చూసినప్పుడు అసలు మనం తృప్తి పొందుతున్నాం. నిజంగా ఈ విశ్వాన్ని చూసినప్పుడు మన కన్ను తృప్తి పొందుతుందా? అంటే మనకు తృప్తి కలుగుతుందా? నిజంగా ఈ భూమి మీద నువ్వు ఉన్నావు అనంటే, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతీదీ కూడా నీ కొరకు పనిచేస్తా ఉంది. ఉందా తృప్తి? వివరించగలమా దాన్ని? వివరించగలమా? నిజంగా చూడండి, చూచుట వలన కన్ను తృప్తి పొందకుంది. నిజంగా నాకు ఏమున్నా, ఏమి లేకపోయినా, నిజంగా ఈ భూమి మీద నేను ఇలాగ సజీవంగా, ఆరోగ్యంగా ఉన్నాను అనంటే, నిజంగా ఈ భూమి మీద ఉన్నటువంటి, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్తమును కూడా నా కొరకు ఎవరి కొరకు? జరుగుచున్నవి. అవన్నీ నా కొరకు పని చేస్తా ఉన్నాయి అనేటువంటి ఆలోచన ఈరోజు నీకు నాకు ఉందా? గాలి. ఈరోజు పంచభూతాలని అంటాం కదా! గాలి, నిప్పు, నీరు, ఆకాశము, భూమి ఇవన్నీ కూడా ప్రతి మనిషి కొరకు పనిచేస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి మనిషి కొరకు పనిచేస్తా ఉన్నాయి. ఎలా పనిచేస్తా ఉన్నాయి?
చూడండి, గాలి విసరకపోతే అంటే గాలి వేయకపోతే ఆక్సిజన్ దొరుకుతదా మనిషికి? చూడండి, మనం ఆక్సిజన్ను తీసుకుంటున్నప్పటికీ మనకి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు గాలి ఎయకపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం? నిజంగా అది ప్రతి మనిషికి కూడా చెందుతుందా లేదా? ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా నాకు, నా కొరకు దేవుడు నిర్మించాడు. అవి నా కొరకు పనిచేస్తా ఉన్నాయి. నిజంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా, దేవుడు నిర్మాణం చేసిన ప్రతీదీ కూడా, ప్రతి మనిషి కొరకు పనిచేస్తా ఉంది అనేటువంటి విషయము అర్థం కావాలి. మనం అనుకుంటూ ఉన్నాం, నేను కట్టుకున్న నా ఇల్లే, నేను కన్న నా బిడ్డలే, లేపోతే నాకున్నటువంటి ఈ పరిధిలో ఇదే అని అనుకుంటున్నాం. నిజంగా ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా నిజంగా మనకి వారు తోడు. ఈ భూమి మీద మనిషి అనేవాడు లేకపోతే ఎలా ఉంటది? నిజంగా ఈ ఊళ్ళో మనుషులనేది ఎవ్వరూ లేరు. నేనొక్కడినే ఉన్నాను. ఎలా ఉంటది నా పరిస్థితి? పసిలిపూడి గ్రామంలో ఎవ్వరు లేరు. ఒకప్పుడు మేము ఈ కాలనీ లేకముందు ఈ పుంత అని అంటారు. అప్పుడు ఈ పుంతలోకొచ్చేటప్పటికి మేము ఒక్కళ్ళమే వచ్చాం ఇక్కడ. ఎవ్వరు ఉండేవారు కాదు. అయితే ఆ చివర, ఈ చివర ఉండేవారనుకుంటా, నాకు అంతగా తెలీదు. నేను బాగా చిన్నోడినప్పుడు. కానీ అప్పుడైతే మాకేమి తెలీదు. కానీ ఎలాంటి భయంకరమైనటువంటి బ్రతుకులు బ్రతికినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఎవ్వరు లేకపోతే ఎలా ఉంటది? ఒకవేళ జ్వరమొచ్చి మా ఇంట్లో పండుకొని మూలుగుతా ఉంటే ఎవ్వరైనా వచ్చి పలకరిస్తారా? నిజంగా ఈరోజు ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉంటే ఎంతో మంది వచ్చి పలకరిస్తా ఉన్నారు. నిజంగా అది దేవుడు నీ కొరకు, నా కొరకు చేసిన మేలు కదా! నిజంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఒక మనిషి సాటి మనిషికి ఉపయోగపడగలిగేటువంటి ఆ స్వభావాన్ని దేవుడిచ్చాడు. సహకరించగలిగేటువంటి ఆ స్వభావాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు విజయవాడ ప్రాంతం లాంటి ప్రాంతాల్లో కలిగినటువంటి ఆ నష్టాన్ని బట్టి ఎంతోమంది వారు గుప్పెళ్ళు విప్పి వారికి సహాయం చేస్తా ఉన్నారు. ఎందుని బట్టి? నిజంగా మనసు ఎవరిచ్చారంటే దేవుడిచ్చారు. అంటే విజయవాడ అని అనగానే సిటీ. నిజంగా అక్కడ ఉద్యోగస్తులుంటారు. అందరూ కూడా మంచి మంచి ఇళ్ళుంటాయి. అందరూ కూడా ధనవంతులుంటారు అనేటువంటి ఆలోచన మనది. నిజమే. మంచి ఇళ్ళున్నాయి. ధనం ఉంది. కానీ వరదొచ్చి వరద ముంపులో మునిగిపోయారు. ఒక వారం రోజులు అలా ఉండిపోయారు. వారికున్న ధనం వారికి కడుపు నింపుతదా? నీళ్ళిస్తదా? నిజంగా ఆకలి బాధతో, దాహంతో విలవిల్లాడిపోయింది విజయవాడ. అంటే మీకు అర్థం కావాలి. ఈరోజు ధనమున్నా, ఆస్తున్నా, ఐశ్వర్యం ఉన్నా దేవుని దయ లేకపోతే ఏమీ లేదు. నిజంగా ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే మనిషి తృప్తి కలిగి జీవించేవాడుగా ఉంటాడో, అప్పుడు మాత్రమే దేవుని స్తుతించగలుగుతాం. ఈరోజు అవసరం ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు. మనము అన్నీ నేను కలిగి ఉన్నటువంటి స్థితిలో నేను తృప్తి కలిగి ఉండి దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. అందుకే చూడండి, చూచుట వలన కన్ను ఏం కావటం లేదు? తృప్తి పొందటం లేదు. మన కళ్ళు ముందు కనబడే ఈ సమస్తము కూడా నా కొరకు అనేటువంటి తృప్తుందా? ఈరోజు ఈ తోటలో ఈ చెట్లు అయన్నీ ఉన్నాయి కదా! నిజంగా అవి మనవి కాదు. కానీ వాటి వలన కూడా మనకు మేలుంది. ఈ విషయం మనకు తెలుసా? అంటే వాటిని వివరించి చెప్పాలనంటే సరిపోదనన్నారు పైన అదే అంటున్నారు చూడండి. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు వాటిని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. వినుట చేత చెవి తృప్తి పొందకున్నది అంటూ ఉన్నారు. అంటే వినుట చేత చెవి తృప్తి పొందకున్నది. చూడండి, అంటూ ఉంటారు కదా! దేవుడు నీకిలా చేశాడు, ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు. నిజంగా ఈరోజు మంచి జీవితాన్నే దేవుడు నీకిచ్చాడనంటే తృప్తి పడతారా? విని తృప్తి పడతారా? నిజమే కదా! దేవుడు నా జీవితంలో, నేనున్న జీవితంలో దేవుడు నాకిచ్చినటువంటి ఈ స్థితి ఏదైతే ఉందో, అది నిజంగా దేవుడిచ్చిన స్థితి అని ఆయన స్తుతించాలనంటే మనం తృప్తి పొందాలి. ఇది దేవుడు నాకిచ్చాడు, ఇది చాలు అని దాంతో తృప్తి పొంది, మనము ఆయన స్తుతించేవారముగా ఉండాలి. ఆయన అంటూ ఉన్నారు చూడండి, కీర్తనల గ్రంథంలో 147 కీర్తన మనం చూసినప్పుడు 14వ శరణము ఆయన అంటున్నారు. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చూడండి, ఈరోజు మనము మంచి భోజనం తింటున్నామనంటే నిజంగా దేవుడిచ్చినటువంటి దయ. ఒకప్పుడు మన జీవితాల్లో మంచి భోజనం తిందామంటే ఉండేదా?
ఏదుంటే అది తిందామనేటువంటి పరిస్థితి. మా చిన్నప్పుడైతే చాలా కరువు పరిస్థితులు. నిజంగా పెద్దవాళ్ళు చాలా పరిస్థితులు దాటుకొనొచ్చిన వాళ్ళు. నిజంగా ఇక్కడ ఉన్నారు కదా! మన తాడి జనార్దన్ రావు గారు గానివ్వండి, ఇలాంటి పెద్దవారందరూ కూడా ఆ పరిస్థితులన్నిటి కూడా ఎదుర్కొనొచ్చిన వారు. నిజంగా అప్పుడు ఇదుంటే బావుండు, ఏదుంటే అది తిందామని అనుకునేటువంటి పరిస్థితి. ఈరోజు పలవ ఉంటే ఫ్రైడ్ రైస్ లేదా అంటారు. ఫ్రైడ్ రైస్ ఉంటే దమ్ బిర్యానీ లేదా అంటారు. అంటే ఇలాంటి పరిస్థితిలోకెళ్ళిపోయారు. అంటే తృప్తుందా? అప్పుడు కరువు రోజుల్లో ఏదుంటే అది తృప్తి పొందేవారు. ఈ ఈ కాలంలో ఎక్కువ తాటికాయలు దొరుకుతా ఉంటాయి కదా! ఆ తాటికాయలు తెచ్చుకొని పొయ్యిలో కాల్చుకొని వాటిని తినేసి తృప్తి పడేవారు. ఈరోజు కడుపు నిండా భోజనం తిన్నా కూడా మనిషికి తృప్తనేది లేదు. అంటే ఈరోజు మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనము దేవుని ఎదుట కలిగి ఉన్నామా? నిజంగా అలాంటి తృప్తి కలిగినటువంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను అనంటే, నిజంగా నీవు నేను కూడా దేవుని స్తుతించాలి. ఎందుకో తెలుసా? అంటున్నారు చూడండి, మంచి గోధుమలతో ఆయన ఏం చేస్తాడంట? నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఎవరంటున్నారు? దావీదు గారు అంటూ ఉన్నారు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. భూమికి ఆజ్ఞ ఇచ్చేది కూడా ఎవరు? ఆయనే. పండాలి అన్నా, వర్షం కురవాలి అన్నా, ఈ భూమి మీద ఏది జరగాలి అన్నా సమస్తము కూడా ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఇదంతా కూడా ఎవరి వలన కలుగుతుందో మనము వారికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. ఎప్పుడైతే మనము తృప్తి కలిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో ఖచ్చితంగా దేవుడు నిన్ను బట్టి, నన్ను బట్టి సంతోషించగలుగుతాడు. ఆయన సంతోషిస్తే మనకేంటి లాభం? చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి సంతోషంగా ఉన్నారనుకోండి ఏం చేస్తారు? చెప్పిన మాటల్లా వింటున్నారు. చెప్పిన పనైనా చేసేస్తున్నారు. చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉన్నారు. ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? వద్దన్నా సరే, ఇదిగో నీకు కొత్త బట్టలు ఇదిగో, ఇదిగో నీకు సైకిల్ ఇదిగో, లేపోతే ఇదిగో నీకు బైక్ ఇదిగో, లేపోతే ఇదిగో సెల్ ఫోన్ ఇదిగో. ఇలాగా వారికి ఏది అవసరమో వారు గుర్తెరిగి అవన్నీ కూడా ఏం చేస్తారు? తీరుస్తారు. అయితే దేవుడు కూడా ఈరోజు నీవు నేను కూడా కలిగిన వాటితో తృప్తి కలిగి ఎప్పుడైతే దేవుని స్తుతించగలుగుతామో, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న అవసరాన్ని తీరుస్తాడు. ఏది అవసరమో ఆయనకి తెలుసు. నీకు నాకంటే ప్రాముఖ్యంగా ఆయనకి తెలుసు. ఏది అవసరమో. నీకు నాకు తెలీదు. మనకి అవసరం లేని దాన్ని అవసరం అని అనుకుంటూ ఉంటాం. పిల్లలు కూడా చూడండి, వారికి అవసరం లేనిదే అవసరం అని అనుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకు తెలుస్తది అది నీకు అవసరమా కాదనేది. నాకు సెల్ ఫోన్ కావాలంటారు. సెల్ ఫోన్ కావాలనంటే అది నీకు అవసరమా కాదని ఆలోచించుకుంటారు. సెల్ ఫోన్ కావాలన్నారు సెల్ ఫోన్ తెచ్చిచ్చారు కదా! అలాగే దేవుడు కూడా మనం ఏదేదో అడుగుతూ ఉంటాం. మనకు అవసరమైన దాన్ని అడగం. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చేది అవసరమైన దాన్నే ఇస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఆయన మంచి గోధుమలతో ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు అంటే మంచి ఆహారంతో మనుషులందరిని కూడా తృప్తిపరుస్తా ఉన్నాడు. నిజంగా ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎంతోమంది హృదయాలను దేవుడు తెరిచాడు. కాబట్టి వారి హస్తాలు చాపి అక్కడున్న వారికి సహాయం చేస్తే నీళ్లు దొరికాయి, ఆహారం దొరికింది. నిజంగా వారికున్న ధనం గాని, వారికున్నటువంటి ఆ బిల్డింగులు గాని, వాళ్ళకున్నటువంటి ఆ ఆస్తి గాని వారికి ఏదైనా భోజనం పెట్టిందా అంటే, ఆ ఉద్యోగం గాని భోజనం పెట్టిందా అంటే, త్రాగడానికి నీళ్ళిచ్చిందా అంటే, లేదు. కానీ దేవుడు దేవుని యొక్క సహాయం ఎలా ఉంటదో వారు గుర్తించాలి. దేవునికి ఆ కోపం వస్తే ఎలా ఉంటదో పరిస్థితి గుర్తించాలి. ఎందుకనంటే, మనం అన్నీ కలిగి మనం దేవుని మర్చిపోతే ఏమంటున్నాడాయన? అంటే కడుపు నిండిన వాడినై యెహోవా ఎవడని అంటాను. ఆ పరిస్థితి అయిపోయింది. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారు అనంటే, అన్నీ కలిగి ఉన్నారు. బిల్డింగులున్నాయి, కార్లున్నాయి, అన్నీ ఉన్నాయి. ధనం ఉంది, మంచి ఇల్లు, మంచి బట్టలు, మంచి ఆహారం అన్నీ ఉన్నాయి. కానీ దేవుని లక్ష్యపెట్టేటువంటి పరిస్థితి లేదు. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి విపత్తులనేవి ఏర్పడుతూ ఉన్నాయి. అలాంటి విపత్తుల ద్వారా దేవుడంటే ఏంటో తెలుసుకునేలా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే నీ జీవితం ఎలాంటిదో నువ్వు గుర్తించు. ధనవంతుడు అంటాడు కదా! "నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము." ఇదంతా కూడా చాలా సంవత్సరాలకే అని అన్నారు. ఈరోజు పట్టణాల్లో ఉన్నటువంటి వారు మంచి మంచి ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటూ ఉన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. ఏం పర్వాలేదని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఆ ధనవంతుడిని ఏమన్నారు? "ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతూ ఉన్నాను."
అంటే ధనవంతుడు కూడా ఎలా ఉన్నాడు అనంటే, తృప్తి లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఉన్నదాంతో తృప్తి కలిగేటువంటి వాడు కాదు. అంటే ఇంకా ఏదో సంవత్సరాలు, సంవత్సరాలు నాకు కావాలి. అసలు నేను ఎప్పటి వరకు బ్రతుకుతానని లెక్కేసుకున్నాడా? కానీ తినడానికి మాత్రం సంవత్సరాల వరకు కూడా లెక్కేసుకొని కూర్చుకున్నాడు. కానీ అది ఎన్ని సంవత్సరాల కొరకు నేను సమకూర్చానో, అది నేను అనుభవించగలుగుతాననే ఆలోచన ఉందా ఆయనకి? లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, మన జీవితంలో తృప్తి అనేది ఎప్పుడైతే కలిగి ఉంటామో, అప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం స్తుతించేటువంటి స్థితిలో ఉండగలుగుతాం. నిజంగా ఇది నాకు దేవుడు అనుగ్రహిస్తేనే కలిగింది అని తృప్తి చెందే వారంగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆయన స్తుతించగలుగుతాం. అందుకే అంటున్నారు చూడండి, లూకాసు వార్త 6 అధ్యాయము 21 వచనం మనం చూడగలిగితే ఆయన అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు. మీరు తృప్తి పరచబడుదురు. ఏంటి ఆకలితో ఉంటే తృప్తి పరచబడతారా? దేవుని మాటల్లో వినేవాళ్ళకి ఎలా అనిపిస్తాయంటే, ఏంటి అన్నట్టుగా ఉంటది. చూడండి. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు అంటే ఎవరిస్తారు? నిజంగా మొన్న విజయవాడ ఆకలితో ఆర్తనాదాలు పెట్టింది. ఎవరిచ్చారు? నిజంగా దేవుడు ఆ మనసు ఇవ్వబట్టే ప్రాణాలకు తెగించి కూడా లోపలికి వెళ్లి ఆహార పొట్లాలిచ్చి వచ్చారు. ఇప్పటికి కూడా సహాయం అనేది అందుతోంది. అంటే ఆకలితో ఉన్నారు అనంటే దేవుడు విడిచిపెట్టే లేదు. వారు తృప్తి పొందుతున్నారు. వారి కడుపు నింపుకుంటూ ఉన్నారు. వారి కడుపు నింపుకుంటూ ఉన్నారు. తృప్తి కలిగి ఉన్నారు. అంటే అది ఎవరి దయ అనంటే ఖచ్చితంగా దేవుని దయ. నిజంగా ఇప్పుడు మీరు ఆకలి గొనుచున్న వారు ధన్యులు, తృప్తి పరచబడుదురు అని అంటూ ఉన్నారు. అంటే ఆకలి గొనటం కూడా మనకు ధన్యత. ఎందుకు అనంటే, ఆ ఆనందం నిజంగా ఆకలి కొనటం కూడా ఆనందం అని అనుకుంటే, నిజంగా దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు కూడా పస్తుంచడు. తృప్తిపరుస్తాడు దేవుడు ఖచ్చితంగా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఫిలిప్పీలకి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయము 11వ వచనం మనం చూడగలిగితే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట లేదు అంటూ ఉన్నాడు. నాకు కొదువ కలిగినందున నేనెలాగో చెప్పటం లేదు. అంటే నాకేదో తక్కువైందని, నాకేది లేదని నేనిలా మాట్లాడటం లేదు అని అంటూ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటూ ఉన్నారు. నేను ఏ స్థితిలో ఉన్ననో, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అంటూ ఉన్నారు. ఆయనేమన్నారు? నాకు కొదువ కలిగినందున నేనిలాగూ చెప్పుట లేదు. నేనే స్థితిలో ఉన్ననో, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అంటూ ఉన్నారు. నిజంగా ఆయన ఏ స్థితిలో ఉన్నా కూడా, ఆ స్థితిలో సంతృప్తి కలిగుండుట నేర్చుకున్నాడు పౌలు గారు. నాకిది లేదు, అది లేదు, ఏంటి ఈ భూమి మీద ఈ పరిస్థితి ఏంటి? ఎప్పుడు దేవుడంటూ దేవుని సువార్త అంటూనే తిరగటమా? లేకపోతే వాళ్ళని గూర్చి, వీళ్ళని గూర్చి మనము కాళ్ళ దగ్గరికెళ్లి చెప్పటమా అని అనుకోలేదాయన. నిజంగా ఆయన జీవితంలో ఆహారం ఉన్నా లేకపోయినా, నీళ్లున్నా లేకపోయినా, వస్త్రాలున్నా లేకపోయినా, నిజంగా చావు పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికి కూడా ఆయన ఎలా ఉన్నాడంట? తృప్తి కలిగి ఉన్నాడాయన. నిజంగా ఆయన అంటున్నటువంటి మాటలు మనం చూడగలిగితే, చూడండి నేర్చుకున్నాను అంటున్నాడాయన. నిజంగా మనము తృప్తి కలిగి ఉండటము మన జీవితంలో ఏం చేయాలి? నేర్చుకోవాలి. నిజంగా దేవుడు నేర్పిస్తా ఉన్నాడు మనకి. ఆయన అంటూ ఉన్నారు, "నేనే స్థితిలో ఉన్నానో, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను" అని అంటూ ఉన్నారు. ఎందుకు నేర్చుకోవాలి అనంటే, చూడండి ఎప్పుడైతే మనము ఉన్న వాటితో తృప్తి పడకుండా, లేని వాటి కొరకు మనము ఎదురు చూస్తా ఉంటామో, తృప్తి అనేది మన జీవితంలో ఉండదు. అంటే తృప్తి లేదు అనంటే సంతోషం అనేది మన జీవితంలో చూడలేం. మన ముఖాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? వికారంగానే ఉంటాయి. సంతోషం అనేది ఉండదు. ప్రతిగా మనం పొందుకునేదేంటో తెలుసా? అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతది. చూడండి చాలామంది ఆ జీవితాల్లో ఆ తృప్తి లేక, ఆ సంతోషం లేక ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిలా కనబడుతూ ఉంటారు. నీరసిల్లిపోయి చూడండి అప్పుడప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. అంటే నా జీవితంలో ఏదో కొదువుంది, ఏదో లేదు అని తన ముఖాన్ని వికారం చేసుకొని, ఆహాబుని మనం చూస్తాం కదా!
అహాబుని మనం చూస్తాం. ఎందుకని? నాబోతు ద్రాక్ష తోట కోసము ఆయన ఏం చేశాడు? ఆయనకున్న సరిపోవటం లేదు. ఇంకా నాకేదో కావాలని ఆయన ఏం చేశాడు? ఆయన ఏమనన్నాడని వెళ్ళిపోయి తినడం మానేశాడు. మొఖం వికారం చేసుకున్నాడు. పండుకొనున్నాడు. అంటే ఇలాంటి వారిని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కొంతమంది కనబడతారు. ఎందుకో తెలుసా? మనలాంటి వారికి బుద్ధి కలగాలి అని. మనలాంటి వాళ్ళకి పాఠం నేర్పించాలి అని దేవుడు రాయించారు వాళ్ళ జీవితాలని. ఎందుకు అనంటే ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో తృప్తి అనేది లేకపోతే మన జీవితంలో సంతోషాన్ని కోల్పోతాం. ఆ సంతోషాన్ని కోల్పోవటమే కాదు, ఒక రోగిలా మారిపోతాం. చూడండి ఎప్పుడైనా సరే మొఖం చూసినప్పుడు నీరసంగా యాక్టివ్‌గా ఉండరు. అంటే హుషారుగా ఉండదు. ఆ హుషారు లేనప్పుడు అంటూ ఉంటారు కదా! "ఏ అలా ఉన్నావే ఆరోగ్యం బాలేదా?" అంటారు. "ఏ నీరసంగా ఉంది అంతే" అంటారు. ఎందుకంటే అసలు మానసికంగా లోపల లోపల ఏమైపోతారంటే కుమిలిపోతూ ఉంటారు. నాకది లేదు, నాకది లేదు, నాకది లేదు. ఉన్నదానితో తృప్తి కలిగి బ్రతుకుదాం అనేటువంటి ఆశ ఈరోజు మనిషి వదిలేసాడు. ఆ తృప్తి కలిగి ఉండి, ఆ తృప్తి కలిగి జీవించేటువంటి ఆ జీవితాన్ని నేర్చుకోవటం లేదు. విడిచిపెట్టేసారు. అందుని బట్టి ఈరోజు మనిషి ఎలా బ్రతుకుతున్నాడనంటే, తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ అంటూ ఉన్నాడు. నాకది లేదు, ఇది లేదు అంటున్నాడు గానీ, ఇంకా నా జీవితం లేదు ఏదో లోటుంది అని అంటున్నాడు గానీ, అలా అంటున్నాడు అనంటే ఎవరిని నిందిస్తున్నట్లు? దేవుడిని నిందిస్తున్నాడు. అంటే దేవుడు ఇంకా నా జీవితంలో ఈ లోటు చేశాడు. దేవుడు నా జీవితంలో ఆ లోటు చేశాడని మనం దేవుని స్తుతించే వారంగా లేము. ఇంకా ఏదో నా జీవితంలో లోటుందని అసంతృప్తితో మనము దేవుని స్తుతించలేకపోతూ ఉన్నాం. అందుకే అంటూ ఉన్నారు, ఉన్న వాటితో మనం ఏం చేయాలంట? తృప్తి కలిగి ఉండటాన్ని నేర్చుకోవాలి అని అంటున్నారు పౌలు గారు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నారో చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనం చూడగలిగితే, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. ఎందుకు అనంటే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను కదా! దేవుడే అన్నాడు కదా! ఈరోజు మన జీవితంలో ఏమి ఉన్నా, ఏమి లేకపోయినా మన జీవితంలో తృప్తి కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన. ఆ తృప్తి అనేది నిన్ను నన్ను కూడా ఆరోగ్యవంతులుగా ఉంచుతది. సంతోషంతో దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలంలో మనం జీవించగలుగుతాం. అంతేకాదు ఈ భూమి మీద మనం జీవించిన కాలంలో దేవుణ్ణి స్తుతించగలిగేటువంటి స్థితిలో మన జీవితాలుంటాయి. అందుకే ఆగూరు అలాగూ ఆయనకి విన్నపాలు చేసుకున్నాడు. రెండే మనవులు. నన్ను పేదవాడిగా ఉంచొద్దు, ఐశ్వర్యవంతునిగా ఉంచొద్దు అనన్నాడు. అంటే పేదవాడినైతే నిన్ను దూషించేవానిగా చేస్తాను. అదే ధనవంతుడినైపోతే యెహోవా ఎవడు అనంటాను. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఎలాంటి స్థితిని కలిగి ఉన్నామో ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలని ఈ మాటల ద్వారా మనము తృప్తి కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నామా లేదా అనేటువంటి ఆ విషయాన్ని మనము ఆలోచించాలి అని మరి ఈ మాటల ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకొని మనం ఉన్న వాటితో సంతృప్తి కలిగి దేవుని స్తుతించగలిగేటువంటి స్థితి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ స్థితిని బట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఇంకా దీవించి ఆయన ఉన్నటువంటి ఆ నిత్య జీవం అనేటువంటి ఆశీర్వాదానికి నిన్ను నన్ను కూడా వారసులుగా చేస్తారని ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతవరకు ఈ మాటలు ఓపిక జన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.